ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రెజెంట్ జనరేషన్ లో సాతానుడు ప్రతి ఒక్క యవనస్తుని గాని పిల్లల్ని గాని ఎలాగ తన వైపు తిప్పుకుంటున్నాడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే 2 విధాలుగా తిప్పుకుంటాడండి. మెయిన్ గా 2 విధాలుగా తిప్పుకుంటాడు. అదేంటో చెప్పనా? 1 వాక్యం ద్వారా, 2 సొంత ఆలోచన శక్తి ద్వారా. వాక్యం ద్వారా సాతానుడు ఎలా తిప్పుకుంటాడండి? వాక్యం మనకి వెలుగై ఉన్నది కదా, వాక్యము మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి కదా అని మీరు అడగొచ్చు. కానీ నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బైబిల్లో మాట ఉంటది, ఏమన్నమాట? అయితే వేడిగా అయినా ఉండు, లేకపోతే చల్లగా అయినా ఉండు, నిలువెచ్చని స్థితిలో మాత్రం ఉండదు, దేవుడు కాల్ చేస్తాడు. నేను 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో నా ఫ్రెండ్ ఒకడు లోకానుసారంగానే జీవిస్తున్నాడు. అయితే తన కోసం నేను తెలుసుకోవాలని తన కోసం ఆరా తీసినప్పుడు ఒకనాడు ఒక బ్రదర్ వచ్చి నాతో అన్నాడు, తను ఒక రోజు చర్చికి వెళ్ళాడు. ఆ చర్చిలో ఆ రోజు ఈ వాక్యం మీద, ఈ ఒక మాట మీద వాక్యం చెప్తున్నారు. అయితే వెచ్చగా అయినా ఉండు, లేకపోతే వేడిగా అయినా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండకు, దేవుడు కాల్ చేస్తాడని. ఆ ఒక వాక్యం తన హృదయానికి చాలా గట్టిగా తాకింది. తను ఆలోచించి, ఇంకా నేను పాపపు దారి ఎంచుకుంటాను, దేవుడి దారి ఎంచుకోను. నేను దేవుడి దారి, పాపపు దారి రెండిట్లోనూ నేను 2 పడవల మీద కాలేస్తే నేను దేవుడు ఉగ్రతకి నేను దగ్గర కాలేనని చెప్పేసి తను అక్కడికక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ చెడు మార్గంలో వెళ్ళిపోయాడంటండి. చూసాడు, సాతానుడు వాక్యం ద్వారానే ఎంత తెలివిగా మనుషులను మారుస్తున్నాడు, యవనస్తులను మారుస్తున్నాడు. దేవుడు ఒక త్రోవ నుండి ఎలా తప్పిస్తున్నాడు మనం ఆలోచించాలి. ఏదో ఆదివారం చర్చికి వెళ్తున్నాము, చేతిలో బైబిల్ పట్టుకుంటున్నాము, కూర్చుంటున్నాము, వింటున్నాము, కానుక వేస్తున్నాము, వచ్చేస్తున్నాము, ఇంట్లో చికెన్ బిర్యానీ తింటున్నాము, పడుకుంటున్నాము. ఆ ఒక పరిశుద్ధత యొక్క పద్ధతి ఎన్నడూ కూడా నేను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఉపయోగపడదు. మనం ఆలోచించాలి, మనం గ్రహించాలి. ఆ పాస్టర్ గారు చెప్పి ప్రతి ఒక్క మాట, దేవుడు ఏం వాక్యం సెలవిస్తుందో ప్రతి ఒక్క వాక్యం మన హృదయానికి మనం అప్లై చేసుకుని మన జీవితంలో మనం చూపించాలి. ఒకవేళ ఆ ఒక్క వాక్యం అర్థం కావట్లేదంటే మనకి బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయి, ChatGPT ఉంది, గూగుల్ ఉంది, లేకపోతే మీ తల్లిదండ్రులను అడగొచ్చు, లేకపోతే మీ సంఘ కాపరిని అడగొచ్చు, మీకు మీరుగానే వెతకొచ్చు. ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉన్నది. కానీ మనం ఒక్క మాట ద్వారా మారిపోతాం. ఏ పోనీ ఏమైనా బైబిల్లో క్షమాపణ లేదు అని ఏమైనా రాయబడి ఉందా? అరే నాయన, నిన్నటి వరకు నువ్వు నిలవచ్చిన స్థితిలో బ్రతికావు, ఈ రోజు నువ్వు వచ్చి నన్ను క్షమించంటే నేను క్షమించలేని బైబిల్ ఎక్కడైనా చెప్తుందా? ఏం పాపపు దారి ఎంచుకోవడం ఎందుకు? లేదు. నిన్నటి వరకు నేను వేరుగా జీవించాను, ఇప్పటి నుండి నేను దేవుడికి ఇష్టకరంగా నేను జీవిస్తాను, దేవుడిని క్షమాపణ అడుగుతానన్న ఆలోచన ఎందుకు రాలేదు? రాదు. ఎందుకంటే సాతానుడు అట్టే రీతిగా మన ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. బైబిల్లో మాట ఉంటుంది, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంటుంది? మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని తొలగించి మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా మార్చును. దేవుడు ఎక్కడైనా క్షమాపణ లేదురా బాబు, నువ్వు ఇప్పుడు వరకు నిలువెచ్చని స్థితిలో బ్రతికో అని ఎక్కడైనా అంటున్నాడు? లేదు. నువ్వు బ్రతికితే బ్రతుకో, అది పక్కన పెట్టే. ఎవడైనా నువ్వు క్రీస్తుని ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమైన అన్న వాక్యము నీకు తెలియదా? ఒక వాక్యం సెలవిస్తుంది, క్షమాపణ దొరుకుతుంది. నువ్వు ఏదో సాతానుడు పెట్టిన ఆలోచనల ద్వారా వాక్యాన్ని బేస్ చేసుకుని నువ్వు పాపపు దారిలో వెళ్ళిపోతూ ఉంటే నీ యొక్క ఆత్మకి లెక్క ఎవరైనా ఈ వాక్యం ద్వారా నిలువెచ్చని స్థితిలో ఉన్నారేమో, దయచేసి దేవుడు మాట్లాడుతున్నాడు మీతోనే. ఆ స్థితిని వదిలేసి దేవుడి దగ్గరికి రండి, పశ్చాత్తాపపడండి. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనక సమస్త పాపాలను క్షమించి దుర్నీతి నుండి మనల్ని పరిపూర్ణులుగా చేయండి. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.